వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఫ్యామిలీ స్టార్ స్టార్ట్ చేసే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాలి. తెలుగు నేలకే అక్షరాభిషేకం చేసిన మార్గదర్శి, ఇదే కదా నీ కథ. అచ్చ తెలుగుకి పచ్చని పందిరేసి తెలుగు భాషని ఒక మెట్టెక్కించిన మహనీయుడు మన రామోజీరావు గారు. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా. ఆయన 89వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరిస్తూ మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతో మంది జీవితాలను మలచినందుకు, మా అందరికీ ఆదర్శంగా నిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే వీళ్ళని పిలవాలి. వర్షాకాలంలోని కరెంటు స్తంభాన్ని ముట్టుకోవడం, వీళ్ళిద్దరిని ఈ షోలో పెట్టుకోవడం చాలా రిస్క్. పోతారు, మొత్తం అందరూ పోతారు, అయినా తప్పదు, పిలవాలి. లెట్ మీ వెల్కమ్ మై మర్దాన్స్. నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే. ఎలా ఉంది బావా? సేమ్ బుట్టబొమ్మలాగే ఉన్నాం కదా. బా, ఇంత అద్భుతమైన పాట మీ నోటు వింటుంటే బుట్ట బొమ్మలా లేదు, బుట్టలమ్మ అని బుట్టలు అమ్ముకునే వాళ్ళ పాడుతున్నారు మీరు. కానీ ఏమాటగా మాట ఫస్ట్ టైం కొంచెం అందంగా గ్రేస్ తో డాన్స్ చేసినట్టు అనిపించింది. ఇవన్నీ మా క్రెడిట్స్ కాదు బావా. ఇచ్చిందే ఒకసారి, అది కూడా అబద్ధం. అది తీసుకోవడానికి ఏమైంది? నిజంగానే ఇవన్నీ మా క్రెడిట్స్ కాదు. తమన్ గారి సాంగ్ లో ఉన్న అందం అలాంటిది, ఆ సాంగ్ లో ఉన్న గ్రేస్ అలాంటిది, ఆ సాంగ్ లో ఉన్న పవర్ అలాంటిది. మరి అప్పుడు డాన్స్ చేయాలి, పాడకూడదు. మా ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది మీ వల్ల. మేమిద్దరం హీరోయిన్లు అయితే తమన్ గారు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారంటావు? కుర్చీని మడత పెట్టి హలో అలాంటి మంచి సాంగ్స్ ఇస్తారంట. అయినా ఏం సాంగ్స్ బావా అవి. ఇమోషనల్ అయినా, లవ్ అయినా, మాస్ అయినా, క్లాస్ అయినా, ఏదైనా సరే ఆయన తరువాతే. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే సినిమాలకు ఉంటది బావా. బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాల్సిందే, వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే. ఏంటి ఇద్దరు సడన్ గా తమన్ గారి మీద పడ్డారు? ఏంటి నువ్వు క్యాలెండర్ ఫాలో అవ్వట్లేదా? ఎందుకు ఫాలో? తెలీదా నీకేమి? ఈ బెలూన్స్ చూస్తే నీకేం అర్థం కావట్లేదా? ఈ రోజు తమన్ గారి బర్త్డే. తెలుసు నాకు, నేను రాత్రి పార్టీలో కూడా కలిసాను. మీరేంటి ఎంత చేస్తున్నారు అనుకున్నాను. నువ్వు వెళ్ళే పార్టీలు వేరు. తెలుసు. ద ఓజీ ఆఫ్ ద మ్యూజిక్ ఎస్ఎస్ తమన్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ఫ్యామిలీ స్టార్స్. తమన్ గారి బర్త్డే నాకు తెలుసు. ఏంటి మీ ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేయబోతారా? కలిసి అనే వర్డే చాలా చండాలంగా ఉంది. దాంతో నేను కలిసేదేంటి? సెలబ్రేట్ అయితే చేస్తున్నాం, కానీ ఈసారి మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, నా ఫీమేల్ సింగర్స్ రాబోతున్నారు. అవునా? తొక్కల ఫీమేల్ సింగర్స్ బావా. మన ఫ్యామిలీ నుంచి మేల్ సింగర్స్ ని తీసుకొస్తున్నా, అద్దరు కొట్టబోతున్నారు ఇవాళ సెలబ్రేషన్. ఇటువైపు ఫీమేల్ సింగర్స్, ఇటువైపు మేల్ సింగర్స్. వాళ్ళు సెలబ్రేట్ చేయబోతున్నారు. ఎవరు సెలబ్రేట్ చేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడదాం. సరే ఫస్ట్ నేను పిలుస్తాను. ఆవిడ పాపం పెన్షన్ తీసుకునే టైం ఏంటి? అటు ఉండమ్మా కొంచెం పక్కన తెలుసా? ఇగో ఇలాగే వేసారు అందరూ. ఏంటబ్బా ఎంత హ్యాపీగా ఉంది. అందరం ప్లేబ్యాకే, నేను ప్లేబ్యాకే. మాది పాటల ప్లే, మీది వేటల ప్లే. సరే గాని ఈ మధ్య ఏంటి కనిపించట్లేదు? చలికాలం కదా, చల్లార్చుకుంటున్నావా? ఏంది బ్రో అంత మాట అన్నావు? చల్లార్చుకోవడం కాదు సాగే, ఇంట్లో వెచ్చగా లాలా భీమ్లా నువ్వు పాడకలా.
ఇద్దరు సూపర్ అబ్బా. అసలు ఏంటి అసలు డెబ్యూ సాంగే ఫైర్ స్ట్రామ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మామూలు కాదు. కంగ్రాచులేషన్స్. నేను కూడా నా సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ పాడిద్దాం అనుకుంటున్నా, మరి ఎవరో అదృష్టవంతులు. పాడినోడు తప్ప మిగిలిన వాళ్ళందరూ అదృష్టవంతులే. జర్రగండి జర్రగండి ఎర్రగొట్టేశారండి బాబు గారు. థ్యాంక్ యూ. మీకు కావాలి అదృష్టం? వద్దు, నాకా బతుకొద్దు. సరే సరే, ఇగో మీ ఇద్దరు గొడవ పడకుండా ఎవరో ఒకరు డిసైడ్ అవ్వండి ఎవరు పడతారు. హలో హలో, నేను అంత బిజీగా ఉన్నారు. ఎవరు చేశారు ఫోన్ మీకు? వీడితో మీకు అంతే. మీ వైపు నాకు అర్థమైంది, మీరు ఇలా ఉన్నారు అని చెప్పానంటే ఫీమేల్స్ వస్తే వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు డిసైడ్ అవుతాను. నువ్వు దానికే వెయిటింగ్ కదా. వెల్కమ్ టు ఆల్ మై బ్యూటిఫుల్ లేడీ సింగర్స్. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాల ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు తంచు బాల నువ్వేంటి ఇటు వచ్చావు? నువ్వు అటు వెళ్తావని తెలిసి నేను ఎంత మాట్లాడతాను అంతే, అంతమించి ఏం చేయను. సరే మాట్లాడదాం కానీ వీళ్ళు ఎందుకు ఊపుకుంటూ వచ్చారు? నేను చూసారా, అటు చూడండి. 1 second. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 ఇది కట్ అవుట్ అంటే. ఒక్క నిమిషం, ఫస్ట్ మీరు ఆగితే నేను ఇల్లాలతో ఒకసారి మాట్లాడి వస్తాను, సరేనా? కొంచెం ఇటు రండి. ఇదిగోండి, నేను హీరోని అస్సలు ఫీల్ అవద్దు, ఓకేనా? ముందు మీరు ఫీల్ అవ్వకండి. అందరి ముందు పరుగు పోయిందిగా. అంత మాట అన్నారు. నన్ను అందగాడు అని అందరూ అంటూ ఉంటారు. ఏం ఇవ్వగలను వాళ్ళకి? అంటే ఏదో ఇచ్చారు కాబట్టి అంటున్నారేమో. అయినా నేను కూడా సింగర్ అయి ఉంటే మీ అందరితో పాటు కలిసిపోయేవాడిని, కానీ అవ్వలేదు. అది మా అదృష్టం అండి. ఎనీవేస్, నా పేరు శృతి అండి. ఓ, ఈయన పేరు అపశృతి. ఈయన పేరు అపశృతి. నువ్వు ఇట్రా. ఓకే. అసలు నా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. అయితే చెప్పకండి, ఏ టైం లేదా? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదంట. ఉండదు కదరా నీకా. నాకు అర్థమైంది, వీళ్ళకి ఈ ఫార్మాట్ కరెక్ట్ కాదు. నా రెగ్యులర్ ఫార్మాట్ ఒకటి ఉంటది. మీకు తెలిసే ఉంటది, నేను హీరోగా చేస్తున్నాను. చేస్తున్నారా? చేస్తానండి. ఎలా అంటే ఫైట్ షూట్ కూడా ఉంది ఓకే. రేపు. ఆ ఫైట్ లోనే గాల్లో ఒక 8 మంది నెగాలంటే నేను కొడితే మీరు వస్తే నా పని ఈజీగా అయిపోయింది. నేనెందుకండి రావడం? మీ పాట వింటే జనాలందరూ గాల్లో ఎగిరిపోతారు కదా, అలా. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే. ఫోన్ వచ్చిందా? మేమే చేసుకున్నాం. అసలు మీరు షోస్ అంటారు, సినిమాలు అంటారు, ఏంటండి మీరు? నేను సరిగమ పదనిసాలోని సాలా అంటుండే. అక్కడ ఉంటా, ఇక్కడ ఉంటా. ఓకే, అందుకేనా షూస్ కి రెక్కలు కట్టుకుని వచ్చారు? ఏ ఎందుకు? ఎగిరిపోదామని. మీకు సంగీతం మీద అంత గ్రిప్ ఉందా? ఏ బాబాయ్, నా దగ్గర చాలా పెద్ద గ్రిప్ ఉందండి బాబు. మరి కొత్త పాట పాడేటప్పుడు ఎవరైనా చెవెందుకు మూసుకుంటారు చెప్పండి? కొత్త పాడేటప్పుడు సింగర్స్ ఎందుకు చెవులు మూసుకుంటారంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా, వాళ్ళు వింటే బాగోదు కదా అని, అందుకే చెవులు మూసుకుంటారు. అది కాదండి, మీకు ఇష్టమైన పాట ఏంటి? నాగా ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, ఆ పాట ఎందుకు? అంటే గర్ల్ ఫ్రెండ్ కి కూడా తెలియకుండా బాయ్ ఫ్రెండ్ అంత చేస్తున్నాడు అని చెప్పానంటే ఆ పాటలో ఇంక అంతకన్నా గొప్పతనం ఏముంటదండి? జేడి గారు జాడి ఇచ్చుకురు పరిగెత్తుకుంటూ వస్తున్నారంట కొట్టడానికి. ఆయన వింటారు వినరు, నువ్వు ఇది చెప్పాక వినాల్సి వస్తుంది. అదంతా కాదు గానీ నీ క్యారెక్టర్ తగిన సాంగ్ ఏంటి? తరత్తా ఎత్తుకుపోతా, తరత్తా ఎత్తుకుపోతా, తరత్తా గివ్ మీ ఛాన్స్. ఇవన్నీ కాదు కానీ మా సింగర్స్ అయితే రెడీగా ఉన్నారు. మా సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మా చూసారు కదా? సింగర్స్ రెడీ అంటే వీళ్ళేంటి మ్యూజిషియన్సా? వీళ్ళు సింగర్సే. మ్యూజిషియన్సా? వీళ్ళు సింగర్సే. నాకు ఆల్రెడీ నిద్ర వచ్చింది, నిద్రపోయా. మీరేం సెలబ్రేట్ మీకు చేస్తారమ్మా? అంతే కదా. అన్ని ఎపిసోడ్ లో వస్తది నిద్ర, ఆగండి. అదంతా కాదు, మేం పాడడం వల్లే పాటలు బ్లాక్ బస్టర్స్ అవుతాయి తెలుసా? అమ్మ జోల పాట అంటారు కానీ నాన్న జోల పాట అని అనరు. అది కరెక్టే. తెలుసుకోండి ఫస్ట్. మీరున్నది పడుకోబెట్టడానికి, ఏందాలు మేము పడుకున్నాంగా. ఆ ఫీమేల్
ఫీమేల్ సింగర్స్ పాడడం స్టార్ట్ చేస్తే మిలియన్స్ కోట్లలో హలో వ్యూస్. ఆల్రెడీ మడత పెట్టేసి అందరినీ పడుకోబెట్టేసింది కూడా మా సాహితీ ఇక్కడ. నేను అప్పటి నుంచి అదే చెప్తున్నా, పడుకోబెడుతున్నారని. ఓజీ ఫైర్ స్టాంప్ హంగ్రీ అదే. చీటా. మా వాగ్దేవి దబిడి దిబిడి ఆల్రెడీ ఎప్పుడో చేసేసింది. మీ వాగ్దేవి దబిడి దిబిడి హిట్ అవ్వడానికి కూడా మా మెయిల్ స్టెప్పే కారణం. కుర్చీ మడత పెట్టిలో శ్రీలీల ఇరక్కొట్టింది. మహేష్ బాబు గారే మడత పెట్టింది. మీరు గొప్పే కానీ సెలబ్రేషన్స్ మేం చేస్తాం, ఎందుకంటే సెలబ్రేషన్స్ మేం చేస్తేనే అందంగా ఉంటది. సరే, సరే, ఏ ఇదిగో. పార్టీ అయినా ఆడవాళ్ళు లేకపోతే అస్సలు బాగోదు. మరి నువ్వు ఇటు మరి వచ్చే. పిలువ తొందరగా ఆడవాళ్ళని. ఏయ్, ఏయ్. సరే, మేల్ సింగర్స్ గొప్ప, ఫీమేల్ సింగర్స్ గొప్ప, ఎవరు గొప్ప అనేది ఆటలతోని ఎంటర్టైన్మెంట్ తోని తెలుసుకుందాం. ఆడిన తర్వాత ఎండింగ్ లో తెలుసుకుందాం ఎవరు గొప్ప ఏంటి అని చెప్పి. ఇవాళ ఎపిసోడ్ లోని మీతో పాటు మీకు కూడా సర్ప్రైజులు ఉంటాయి, జాగ్రత్తగా వెయిట్ చేయండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ వెళ్ళి అందరూ అయితే కూర్చోండి.